నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్కి చాలామంది యువత ఆకర్షితులు అవుతున్నారు. ఇదే క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. గజియాబాద్లో 3 అక్క చెల్లెళ్ళ ప్రాణాలు కూడా తీసేసింది ఈ ఆన్లైన్ గేమ్. ఇంతకీ వాళ్ళు ప్రాణాలు కోల్పోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. గజియాబాద్ 3 అక్క చెల్లెళ్ళ మరణాల వెనకాల కారణం ఏంటంటే వాళ్ళు ఆడిన ఆన్లైన్ గేమ్ అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పడం జరుగుతుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, గ్రౌండ్ రిపోర్ట్స్ నుంచి తీసుకున్న సోర్స్ ఇది. ఇక్కడ ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు అనేది పక్కన పెడదాం కాసేపు. చేతన్ కుమార్ అనే ఒక ఆయన ఫోరెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఇది నువ్వు డాలర్ ఇస్తే దానికి తగ్గ డబ్బులు ఇవ్వడం, యూరో ఇస్తే దానికి తగ్గ డబ్బులు ఇవ్వడం, నీకు ఇచ్చినందుకు కొంచెం కమిషన్ తీసుకోవడం. అప్పట్లో బాగానే జరిగింది హ్యాపీగా. ఆ ఢిల్లీ మన నోయిడాలు బాగా డెవలప్ అయ్యే టైంలో, కరోనా ముందు మంచిగా నడిచాయి ఇవన్నీ. ఆ తర్వాత ఎందుకో పడిపోయాయి. ఆఫ్టర్ కరోనా దేశం నుంచి దేశానికి వచ్చే వాళ్ళందరూ తగ్గిపోయారు కదా. అప్పుడు అంటే నువ్వు అమెరికా వెళ్ళొచ్చావుమా, వచ్చేటప్పుడు ఇన్ని డాలర్లు పట్టుకొచ్చావు, ఇక్కడికి వచ్చి మార్చుకున్నావు. అట్లా వీళ్ళకి బిజినెస్ బాగా రన్ అయ్యేది. తర్వాత బిజినెస్ రన్ అవ్వాల, ఫోరెక్స్ పడిపోయింది. నాకు 2 కోట్లు అప్పు అయింది. ఏం చేయాలో అర్థం కాల. 2 కోట్లు అప్పు అయింది. ఇక నెక్స్ట్ ఏం చేద్దాం, కొంచెం ఎంతో డబ్బులు ఇంతో ఏ చిన్న వ్యాపారం పెడదాం అని ఇట్లా చూసే టైంలో లాక్డౌన్. ఇంకా ఆ డబ్బులన్నీ కుటుంబ పోషణకు అయిపోయాయి. మరి అంత డబ్బు కుటుంబ పోషణకు అయిపోయేంత ఏమైంది అంటే, ఇతనికి 2 భార్యలు 5 సంతానం. ఫస్ట్ ఆవిడకి పిల్లలు పుట్టట్లేదని చెప్పి 2వ ఆవిడని చేసుకున్నారు. మధ్యలో ఈవిడకి కూడా కానిపోయింది. అలా 2తో కొనసాగుతా 5 కన్నాడు. 3 ఆడపిల్లలు, 4 ఆడపిల్లలే, ఒక అబ్బాయి. దాంట్లో ఇందులో నుంచి ఒక ఆడపిల్ల, ఇక్కడ నుంచి 2 ఆడపిల్లలు బాగా క్లోజ్ అనమాట. ఆ ఇంట్లోనే ఉంటారు. వీళ్ళతో పాటు కరోనా వల్ల హస్బెండ్ చనిపోయిన ఒక ఆవిడ, హస్బెండ్ని వదిలేసి అలిగి ఇంటికి వచ్చిన ఇంకో ఆవిడ, 2 చెల్లెలు కూడా ఈయనతో పాటు అదే ఇంట్లో ఉంటారు. సొంత ఇల్లు కాబట్టి ప్రాబ్లం ఏం లేకుండా పోయింది. ఒక అపార్ట్మెంట్లో 9వ ఫ్లోర్లో ఉంటున్నారు వీళ్ళు. సొంత ఇల్లు కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే మెయింటెనెన్స్, కరెంటు బిల్లు లాంటివి కట్టుకోవాలి, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలి. ఇవే వీళ్ళ ఖర్చులు. కరోనా సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈయన దగ్గర చిల్లి గవ్వ మిగల్ల. పిల్లల్ని చదివించే స్తోమత లేక 3 అందరూ ఆడపిల్లలు మగపిల్లడితో చదువు ఆపేశాడు. ఇంకా నేను మిమ్మల్ని చదివించలేను, నేను చేతులు ఎత్తేస్తున్నా, నన్ను క్షమించండి. సరే, చదివించకు. అయితే కరోనా టైంలో వీళ్ళు ఏం చేశారు అంటే, ఇంట్లో ఫోన్లు ఉన్నాయి పిల్లలకి. ఈ 3 ఆడపిల్లలు ఏం చేశారంటే, కొరియన్ సిరీస్లు, డ్రామాలు బాగా చూసి కొరియన్ వాటికి అలవాటు పడ్డారు. బాగా అదే పని, కొరియన్లో ఏదొచ్చినా అవే చూసేవాళ్ళు, బాగా ఎమోషనల్ అయ్యేవాళ్ళు. కొరియన్ సిరీస్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారుగా, వీళ్ళు కూడా అలాగే బట్టలు వేసుకోవాలి, అవే కొనుక్కోవాలి, అవే వాడాలి. కొరియన్ గ్లాస్ స్కిన్ అంట, అది ఎట్లా వస్తుందో, అది ఎక్కడ అమ్ముతారో అని చెప్పి ఆన్లైన్లో కొన్ని అడ్డమైనవన్నీ పూసుకొని మొహాలు కూడా పాడు చేసుకున్నారు. కొరియాకి అడారిపోయారు మొత్తం. ఇంకా ఏదో ఒక రోజు అక్క చెల్లెళ్ళు కలిసి ఏం ప్లాన్ చేసుకున్నారు, మనం 3 కొరియాకి వెళ్ళాలి, అక్కడ మన 3 ఇల్లులో పక్కపక్కనే ఉండాలి, మనం అక్కడే మన మొగుళ్ళతో పిల్లలతో హ్యాపీగా ఉండాలి. అట్లా కలలు కంటూ, కొరియా గురించి కవితలు రాస్తూ, కొరియా బొమ్మలు సేకరిస్తూ, కొరియా వస్తువులు కలెక్ట్ చేస్తూ కొరియా అలాగే బతికేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళకి కొరియన్ లవ్ గేమ్ అనేది దొరికింది. అది కూడా మంచిగా 3 కలిసి ఆడుకున్నారు. ఇప్పుడు పబ్జీలో మాట్లాడుకునే అని ఆడతారుగా, అట్లా 3 రూమ్లలో ఉండు ఆడుకునేవాళ్ళు. వీళ్ళు ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, ఏదో ఆడుకుంటున్నారులే అనుకున్నారు, అంతే, పెద్దగా ఏం పట్టించుకోవాలి. ఆ గేమ్ కాస్త ఇక కొరియా లోకం అయిపోయింది వాళ్ళకి. ఆ తమ్ముడికి కూడా చిరాకి, ఏంటి లూకే ఏందేందో భాష మాట్లాడతారు, ఏదో అంటే ఆ నేర్చుకోవడం, ఆ తీరు, ఆ పద్ధతులు, ఆ బట్టలు, ఆ వస్త్రధారణ అన్నీ వీళ్ళు ఇష్టపడి అదే రూట్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది, సడన్గా కరెంటు బిల్లు వచ్చింది, ఇంటికి కట్టడానికి డబ్బులు 800 డబ్బులు లేవు ఈయన దగ్గర. ఏం చేయాలో తెలియక 3 పిల్లల ఫోన్లు ఉన్నాయి కదా, 3 తీసి సెకండ్ హ్యాండ్లో అమ్మేశాడు. 3500 డబ్బులు వస్తే 800 బిల్లు కట్టి మిగతాదంతా ఇంట్లో సరుకులు తెచ్చాడు. మంచి పనే చేశాడు అనుకుందాం. కాకపోతే అప్పటిదాకా ఒక ప్రపంచంలో బ్రతికిన ఈ 3 జీవితాలు సడన్గా ఒంటరి అయిపోయాయి వితౌట్ కొరియా. వీళ్ళు 3 డెసిషన్ తీసుకున్నారు, అక్క ఏంటిదని కొరియా కవితలు రాసుకుంటూ, కొరియా బొమ్మలు చూసుకుంటూ, ఏదో డైరీలు రాసుకుంటూ అలా కాలం గడుపుతూ ఉన్నారు. మాటలు లేవు, సరిగ్గా తినట్లేదు, పడుకోవట్లేదు, ఏదైనా మాట్లాడితే మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నారు, ఏడుస్తున్నారు.
పైకి వెళ్ళి గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు, డాబా మీదకి వెళ్ళి కిందికి రమ్మంటే దిగట్లేదు. ఇట్లా వీళ్ళు ఒక లోకంలో ఉండిపోయారు. ముగ్గురు ఆడపిల్లలు, వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఇట్లా ఉన్నారు అంటే ఏ తండ్రి అయినా తీసుకునే నార్మల్ డెసిషన్ ఈయన తీసుకున్నాడు, పెళ్లి చేసేద్దామని. సరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా అక్క, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మాటకు వచ్చారు. మనం అనుకున్నాం కదా ఒకే స్ట్రీట్లో కలిసి ఉండాలి, మన మొగుళ్ళందరూ కొరియా వాళ్ళే ఉండాలి, మనం కొరియాలోనే బతకాలి అని. అది ఇక్కడ చెప్పారు. సరే పెళ్లి చేస్తా అన్నావు కదా, మాకు కొరియన్ వాళ్ళతో పెళ్లి చేయి, మేము కొరియాకి వెళ్ళిపోయి మా బతికలే మేము బతికేస్తామన్నారు. అదేమన్నా మాట్లాడుకున్నంత ఈజీ కాదు కదా, నీకు పాస్పోర్ట్లు తేవాలి, ఫ్లైట్లు కట్టాలి, అదే అక్కడ ఉన్న మొగుళ్ళని తేవాలి, కన్విన్స్ అవ్వాలి. అసలు ఏందది ప్రాసెస్? ఈయన స్తోమత కరెంటు బిల్లు కట్టడానికే డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కావట్లా. కొరియా అంటే నోరు మూసుకోండి, ఇంకోసారి కొరియా అంటే నాలుకలు కత్తిరిస్తా, చెప్పిన సంబంధం చేసుకోండి. మళ్ళీ కూర్చొని మాట్లాడుకున్నారు ఏడ్చుకుంటూ, మన జీవితాలు అంతా అన్యాయం అయిపోయింది, మన కన్న కళలన్నీ సర్వనాశనం అయిపోయాయి, చివరికి కొరియా కూడా మన చేతుల్లోంచి వెళ్ళిపోయింది, ఏం చేద్దాం. నాకు తెలిసిన కొరియన్ మంత్రం ఒకటి ఉంది, అది రాసుకొని ఇంట్లో వాళ్ళకి ఉత్తరం రాసి చెయ్యి పట్టుకొని ఆ మంత్రం చెప్పించి దూకి చచ్చిపోతాం. కనీసం కొరియా వెళ్ళకపోయినా మన ఆత్మలు కొరియాకి వెళ్ళిపోతాయి. అసలు ఏంటి అసలు, ఎవరు చెప్తారు, ఎందుకు ఇలా తయారవుతారో తెలియదు. నిజం అదే జరిగింది. రాత్రి 2:30 ప్రాంతంలో 8 పేజీల సూసైడ్ లెటర్ రాసి, అమ్మా నాన్న పాప మమ్మల్ని క్షమించండి, మేము కొరియాకి వెళ్ళలేకపోయినా కనీసం మా ఆత్మలనైనా కొరియాకి పంపాలనుకున్నాము, అలా వచ్చే జన్మలోనైనా మేము కొరియాలో పుడతామని మాకు ఎవరో చెప్పారు. ఏడు చదివారో ఎవడు చెప్పాడు మరి, ఆ పుణ్యాత్మ దండం. ఇలాంటివి వీళ్ళు అవే ఎతుకుతూ ఉంటారు కాబట్టి అవి దొరుకుతాయి కదా ఏ మూలకు. అట్లా వెళ్ళిపోయారు. ఇంకా పడ్డారు, అంబులెన్స్ని పిలిపించారు చుట్టుపక్కల వాళ్ళు చూసి, అప్పుడప్పుడే అయ్యో ఏదో అయింది అని. అప్పటికే ప్రాణాలు పోయాయి. ఏం చేయాలో అర్థం కాల. పోలీసులు వచ్చి అడిగారు, ఇగో ఇదేనండి పిల్లల రూము, అన్నీ ఏవో కొరియన్ వస్తువులు, కొరియన్ ఇవి కొరియన్ అవి ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ అని అంటే, ఏమోనండి ఒక కొరియన్ గేమ్ ఆడేవాళ్ళు, మేబీ ఆ గేమ్లో టాస్క్ ఏమో లాస్ట్ వీళ్ళని చనిపోవడం, మేము వాళ్ళకు కూడా తెలియదులే, చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు గేమ్లు ఆడి తర్వాత సూసైడ్ చేసుకున్నారంటే. కొన్ని సూసైడ్ గేమ్లు వచ్చాయి గతంలో, వాళ్ళ టాస్క్లే ఇలా ఉంటాయి, అది మేబీ అదేమన్నా చేసుకున్నారేమో అని ఇరుగు పొరుగు వాళ్ళంటే అది నిజమని నమ్మి అది పోలీసులకు చెప్పాడు ఈయన. కాకపోతే డ్యామేజ్ నువ్వు ఫోన్లు లాక్కున్నప్పుడే జరిగింది బలవంతంగా. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ పిల్లలైనా సరే ఒక దాంట్లో ఎంగేజ్ అయ్యారు అంటే మెల్లిమెల్లిగా మాన్పించండి, కానీ ఒకేసారి లాక్కోవద్దు. బొమ్మలు వేస్తున్నాడు చదువుకో అనొద్దు, వాడి మైండ్ పాడైపోతుంది. ఏదో చేసుకుంటున్నాడు, ఏదో తయారు చేస్తున్నాడు, వచ్చి ఇరగొడతారు తెలుసా నీకు? తెలుసు. అయ్యో ఏవో వింత అన్ని పేపర్స్ తో చేసిన, ఆర్ట్స్ చేసిన, ఏదైనా ఒకవేళ డ్రాయింగ్ చేసిన, అసలు అబ్బా కొంతమంది పేరెంట్స్ ఉంటారు వచ్చి దాన్ని అంతా చిందర తీసి చదువుకోమంటే ఏంట్రా ఇవి పిచ్చి వేషాలు అని చెప్పేసి. అంటే వీళ్ళకి చదువు అంటే ఏంటంటే బుక్ లో ఉంది బట్టి పట్టింది వెళ్ళి ఎగ్జామ్స్ లో రాసి అక్కడ 100 మార్క్స్ తెచ్చుకుంటేనే వీళ్ళు గొప్ప స్టూడెంట్స్ అని. ఇన్నర్గా ఎంత టాలెంట్ ఉందనేది ఎవరికి అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది చదువు టాలెంట్ కూడా కాదు, సడన్గా ఒక లోకంలో నుంచి నువ్వు వాళ్ళని బయటికి తెచ్చేసావు. వాళ్ళు బ్రతికే ఒక ప్రపంచం నుంచి నువ్వు సడన్గా వాళ్ళ ఎంజాయ్మెంట్ని లాక్కున్నావు. ఆ లాక్కునేసరికి వాళ్ళు కుంగిపోయారు, భరించలేకపోయారు. అయినప్పటికీ లాస్ట్ ఛాన్స్ ఒక కోరిక అడిగారు, చివరి కోరిక అనమాట వాళ్ళ జీవితంలో, కనీసం మమ్మల్ని కొరియా కన్నా పంపు, మేము అక్కడే బతికేస్తామని. అది తీర్చలేని తండ్రి 100%. ఎందుకంటే అసలు అవసరాలే తీర్చలేని తండ్రి ఆ పిల్లలకు కూడా ఆ నాలెడ్జ్ లేదు, మా తండ్రి అవసరాలు తీరుస్తాడా లేదా కూడా తెలియదు. కొరియన్ సినిమాలు, కొరియన్ గేమ్స్ ఆడే పిల్లలకి ఆ అవగాహన లేదంటారా? అసలు ఏంటి అంత ఇమ్మెచ్యూర్ ఉన్నారా పిల్లలు? ఇంట్లో జరిగే పరిస్థితుల్లో, ఇంట్లో జరిగే ఇంతమంది ఉన్నారు, మా నాన్న ఒక్కడే పనిచేస్తున్నాడు, మేము కనీసం చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని కూడా వాళ్ళకి అవగాహన లేదా? ఇప్పుడు ముగ్గురు కలిశారంటే ఎవరికి ఏ ఆలోచన వస్తే అదే కరెక్టేమో అని అందరూ అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్కి ముగ్గురు కలిసి దూకేశారు. దీన్ని ఏం అనలేమ్మా, నిజంగా వినడానికి అసలు ఒక రకంగా ఉంది, నాకు కూడా చెప్పడానికి ఒక రకంగా ఉంది. ఆ తల్లిదండ్రులకు కూడా ఇంకా అర్థం కాల సిచ్యువేషన్, ఆయనకి ఇంకా అర్థం కాల, ఏదో గేమ్ వల్ల నా కూతురు చనిపోయారు అనే భ్రమలో ఉన్నాడు. కానీ వాళ్ళ ప్రైవసీని లాక్కోవడం వల్ల వాళ్ళ డెసిషన్కి వచ్చారని నాకు తెలియట్లా. సో వాళ్ళు అలాగే కాలం గడిపేస్తున్నారు. ఈ స్టోరీ విన్నాక అసలు ఏంటి అంటే, ఇప్పటివరకు కొరియన్ని అంటే ఈ వెబ్ సిరీస్లు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎమోజీస్ ఉంటాయి కదా, వాళ్ళు పెట్టే స్టైల్స్, వాళ్ళు వేసుకునే వేషధారణ, అవన్నీ చాలామంది ఇప్పటికి కూడా కొంతమంది సీరియల్ సినిమా యాక్ట్రెస్ వాళ్ళు కూడా
పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు కొన్ని ఈవెంట్స్ వచ్చినప్పుడు. సో ఇలాంటివి చూసే కదా మామూలు జనాలు కూడా ఇదేదో వింతగా ఉంది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, మనం కూడా అలా చేద్దామని చెప్పేసి చేసుకుంటారు. ఉంటుంది. నీకు ఇంకో విషయం తెలుసా, ఇది చాలామంది నేర్చుకోవాలి, తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా తెలుసుకోవాలి. పిల్లలకి కొంతమందికి ఏంటంటే బొమ్మలేసే అలవాటు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళకి ముగ్గులు నచ్చుతాయి అలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. పేపర్లలో కూడా వస్తాయి కదా, వాటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చుక్కల్ని ఇలా కలపాలి, ఇలా 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 ఆడపిల్లే కదా, తప్పే ఉంది ముగ్గులు నేర్చుకోవడంలో. ఎడిక్ట్ అయిపోతారు తెలుసా. ముగ్గుల బుక్ ఇంత ఉంటుంది వాళ్ళ దగ్గర, ఏ పేపర్లు వచ్చినా కత్తిరించి పెట్టుకుంటూ ఉంటారు. ఇంత ఉంటాయి ముగ్గులే వాళ్ళ జీవితం. ఇంకా ముగ్గు 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 ముగ్గు. నువ్వు కనుక చదవకుండా ముగ్గులే వేస్తున్నావా అని చెప్పి తీసి దాన్ని కాల్చు ఏదో చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొంతమంది పబ్జి. అమ్మో, ఇది ఇంకా వేరు. నువ్వు ఫోన్ లాక్కో. సో ఉన్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా. పబ్జి అయితే చాలా వరకు మనకి న్యూస్లోనే వచ్చాయి. ఎంతమంది మెల్లిమెల్లిగా మానిపించుమా, స్లోగా. నీ వల్ల కాకపోతే ఇంకెవరికైనా చెప్పండి, లేదా చెప్పండి. సడన్గా లాక్కుండా నువ్వు సడన్గా కాలేజీకి పంపినా, హాస్టల్కి పంపినా కూడా అంతే కదా. ఇంట్లోనే ఉండాలనుకుంటుంది, నువ్వేం చేసావు, హాస్టల్ నడు అంటావు. నేను పోను, 5 లక్షలు అప్పు చేసి మరి నేను నిన్ను చేర్పిస్తే పోనంటావా, 4 దాన్ని పంపిస్తారు. వీళ్ళు అప్పు చేయడం ఎందుకు, అది ఇష్టం లేని వాళ్ళకి పంపించడం తెలియదు వీళ్ళకి. అంటే నేను నా కూతురు కోసం ఏదో చాలా చేశానని ఫీల్ అవుతారు, అక్కడ పడేస్తారు. వచ్చేసరికి ఎలాడుతుంది, ఎవరికి నష్టం చెప్పు. ఇట్లాంటి స్టోరీలు కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి. బలవంతంగా పిల్లల దగ్గర నుంచి ఏది లాక్కోవద్దు. ఎంతైనా పిల్లలు టీనేజ్ కానీ కొంచెం 20 వచ్చిన పిల్లలేమా, వాళ్ళ మైండ్ అంతా ఏమి ఇంప్రూవ్ అవ్వదు. బలవంతంగా వాళ్ళని ఏదో చేసి వాళ్ళ ఇష్టాలని కాదను, తప్పు లేదు, కానీ స్లోగా అర్థమయ్యే రీతిలో చెప్పాలి. లేదు మీ వల్ల కాదు అనుకుంటే ఇంకెవరితో చెప్పించండి. బట్ కిందేసి మీదేసి 4 అనడమో, వాళ్ళకి వ్యతిరేకంగా చేయడం, వాళ్ళ మీద పగ తీర్చుకోవడం అలాంటివి చేయొద్దు. వాళ్ళు ఏం పగ వాళ్ళేం కాదు కదా, వాళ్ళు పగన్నోళ్ళే. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.